Christianity is not a religion, but it is way of life. जीवन का शैली ये है, कैसा बचना, कैसा खाना, कैसा पीना, कैसा चलना, कैसा बात सुनना, कैसा गीत सुनना, कैसा बात बोलना, कैसा काम करना, कैसा काम नहीं करना, ये डायरेक्शन देते वो है ఓన్లీ ఈసాయి. మరి ఆ పాస్టర్ ఏదైనా తప్పిదం చేసిండనుకో, అతని మీద ఎలాంటి శాఖపరమైనటువంటి చర్యలు ఉండవు. ఎందుకు? గవర్నింగ్ అథారిటీ లేదు ఇక్కడ, డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే వాళ్ళు లేరు ఇక్కడ. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం దయచేసి చూడండి. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు ఎలాంటి వాళ్ళంటే తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీచింగ్స్. వాస్తవానికి నేను ఒక మాట అడుగుతాను. ప్రభువు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు అని అడిగినప్పుడు మీరేం చెప్తారు? మీ సమర్పణ జీవితం ఏంటిది చెప్పండి అని అడిగినప్పుడు మీరేం చెప్తారు? దైవ సేవకులుగా, పాస్టర్గా. ఇంతకుముందు పెద్దలు విఆర్ఎస్ తీసుకొని సేవకు వచ్చారు, కొందరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సేవకు వచ్చారు, రకరకాలుగా వచ్చారు. ఏదైనా సరే సంతోషం, వెల్కమ్, రావద్దని చెప్పట్లేదు. కానీ వచ్చిన వారు ఏం టీచ్ చేస్తున్నారు? మరి ఆ పాస్టర్ ఏదైనా తప్పిదం చేసిండనుకో, అతని మీద ఎలాంటి శాఖపరమైనటువంటి చర్యలు ఉండవు. ఎందుకు? గవర్నింగ్ అథారిటీ లేదు ఇక్కడ, డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే వాళ్ళు లేరు ఇక్కడ. కానీ పాతని బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో క్లియర్ కట్గా ఉంది. ఏంటిది? యాక్షన్ తీసుకునేటటువంటి కమిటీ అనేది ఒకటి ఉంది. అట్టి వారికి మేము పత్రికలు ఇచ్చి పంపలేదు అంటారు. అట్టి వారిని మేము పత్రికలు ఇచ్చి పంపలేదు. అలాంటి వాళ్ళు మీకు కనబడితే వాళ్ళకు కనీసం ప్రైజ్ ది లార్డ్ చెప్పకండి. అలాంటి వాళ్ళు కనబడితే రండి అని చెప్పి నీళ్లు కూడా ఇవ్వకండి. ఒకవేళ నీళ్లు కనుక ఇచ్చారనుకో, వారి దుష్టక్రియల్లో మీలు కూడా పాలివారైపోతారు. అయ్యి బాబోయ్, నేను దొంగతనం చేయలేదు, కానీ దొంగతనం చేసినోడు నీ ఇంటికి వచ్చిండు, వానికి నువ్వు షెల్టర్ ఇచ్చావు కదా, దట్స్ ఆల్. అయ్యి బాబోయ్, నేను దొంగతనం చేయలే, కానీ దొంగిలించిన వస్తువు నీ దగ్గర ఉన్నది కదా. అయ్యో, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానండి. దొంగిలించిన వస్తువు అయినా సరే కొనుక్కుంటే అది ఏమిటి తెలుసా? నేరము. ఈ లోకపరమైన చట్టము. మరి దైవపరమైన చట్టము? దైవపరమైన చట్టము కూడా ఏం చెప్తుంది అంటే, యోహాను గారి పత్రిక రాస్తూ చెప్తున్నాడు చూడండి. 2వ యోహాను పత్రిక 10వ వచనము. ఎవడైనను, ఏం పదం వాడారు అక్కడ? ఎవరైనను అల్లే. ఎవడైనను అనేది ఎట్లుంది? ఎవరైనను అనేది ఎట్లుంది? ఎవడైనను ఈ బోధను తేక. ఏ బోధ? అకార్డింగ్ టు బైబుల్, వాట్ ఈస్ ద సేయింగ్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్, దట్స్ యువర్ స్టాప్ దేర్. Do not overtake the word of God. But here, in these days, all pastors saying that they are saying that pastors, but they are not pastors in sight of God. దేవుని దృష్టిలో వాళ్ళు పాస్టర్లు కాదు, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఓవర్టేక్ చేస్తారో. ఏంటి ఓవర్టేక్ చేయడం అంటే? ఏంటిది ఓవర్టేక్ చేయడం? ఎట్లా ఓవర్టేక్ ఎలా చేస్తారు తెలుసుకోవాలి.
బైబిల్ ఎన్ని పేజీలు ఉంది మీ చేతుల్లో ఉన్న బైబిల్? 1029 పేజీలు ఉంది నా దగ్గర ఉన్న బైబిల్. మీరు కూడా మీ చేతుల్లో ఉన్న బైబిల్ మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఓ పేజీ అటో ఇటో ఉందేమో నాకు తెలియదు, సరేనా? ఈ 1029 పేజీలు ఉన్న బైబిల్ మొత్తం ఒక్క మాటలో చెప్పు, ఒక్క వచనంలో చూపి అన్నారనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పండి, పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవసరమా కాదా చెప్పాలి నాకు. పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక్క మాటలో చెప్తుంది బైబిల్ మొత్తంను. చెప్పగలగాలి, అంతగా బైబిల్ చదవగలగాలి, అంతగా బైబిల్ను మొత్తం ఎక్కించుకోవాలి. పౌలు గారు ఏమంటారు తెలుసా? ఇప్పుడు ఇది చూసుకొని మనం అక్కడికి వెళ్దాం. ఎవడైనా ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడలా వానిని మీ ఇంట చేర్చుకోవద్దు. ఏం చెప్పొద్దు? మీరు బాగున్నారా మొహమాటంతో కూడా చెప్పకూడదట. అలా అడగకపోతే ఏమనుకుంటారో అని చెప్పి బాగున్నారా అని కూడా అడగొద్దు. శుభమని ఒకవేళ చెప్తే వాని యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఈయన కూడా కమిట్ అయిపోతాడు. ఈయన చేయని నేరానికి శిక్ష ఈయన కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ లోకపరంగా మనం చూసుకుంటే డాక్టర్స్కు ఏముంది? ఈ డాక్టరు సరి అయినోడా కాదా అని నిర్ధారించేటటువంటి ఒక ఏంటిది ఉంది? ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. ఎక్స్పర్ట్ కమిటీ మేధావులతో, డాక్టర్స్తో, ప్రొఫెసర్స్తో కూడినటువంటి కమిటీ. వాళ్ళకు టెస్ట్ పెడతారు. ఆ టెస్టులో వాళ్ళు పాస్ అయిన తర్వాత వాళ్ళకు మార్కులు వీళ్ళు వేస్తారు. ఎవరు? మేధావులైనటువంటి వాళ్ళు, ఎక్స్పర్ట్ అయినటువంటి వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు మేధావులే. అంత చీప్ అయిపోయింది ఆ బైబిల్. హై క్వాలిటీ ప్రొఫెషన్, హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషన్ ఏదైనా ఉందా అంటే వన్ అండ్ ఓన్లీ దట్ ఈజ్ పాస్టర్. మీకు తెలుసో లేదో, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఒక లా తెలిసిన వ్యక్తిగా, నేను అన్ని విషయాలను పరిశీలించిన వ్యక్తిగా, నేను చూసినటువంటి హైలీ క్వాలిఫైడ్, అది ఎంత పవిత్రమైనటువంటి వృత్తి అంటే పాస్టర్ అనేది. పాస్టర్ ఈజ్ ఏ ప్రొఫెషన్. ఇంకొక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. मैं एक सवाल पूछ रहा हूँ, ये सवाल का जवाब कुछ देते हैं क्या? वो सवाल, ईसाई एक धर्म है? नहीं है? नहीं है, धर्म है. कौन बोले? नहीं. कौन बोले? इक ఎవరన్నారు? మీరు. हस्ता धर्म नहीं, धर्म नहीं. फिर क्या? आप क्या बोलते? फॉलो करते. आप धर्मांतरण कर सकते नहीं कर सकते? हाँ, या राइट आंसर. क्रिश्चियनिटी ये है, ईसाई धर्मांतरण नहीं है. इस बात किधर भी नहीं है बाइबल में. कई को मैं बोल रहा हूं, धर्मांतरण इज मीनिंग इज डिफरेंट, बट व्हाट इज इट? ये है लाइफ ऑफ, क्या बोलते हैं, क्रिश्चियनिटी इज नॉट रिलीजन बट इट इज वे ऑफ लाइफ. जीवन का शैली ये है. कैसा बचना, कैसा खाना, कैसा पीना, कैसा चलना, कैसा बात सुनना, कैसा गीत सुनना, कैसा बात बोलना, कैसा काम करना, कैसा काम नहीं करना, ये डायरेक्शन देते वो है ఓన్లీ ఈసాయి. క్రిస్టియానిటీ అనేది మతం కాదు, ఇది వే ఆఫ్ లైఫ్. వే ఆఫ్ లైఫ్. వే ఆఫ్ లైఫ్ అంటే జీవన శైలి.
ఏ రకంగా నువ్వు జీవించాలి, ఏ రకంగా సొసైటీలో ఉండాలి, ఏ రకంగా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి ఎదుటి వాళ్ళకు, ఎదుటి వాళ్ళను ఎలా హానర్ చేయాలి, ఎదుటి వాళ్ళతో నువ్వు ఎలా నడుచుకోవాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అని బోధించేటటువంటిదే క్రైస్తవ్యం, బైబిల్, క్రిస్టియానిటీ. బట్ ఈ లోకం ఏం పేరు పెట్టింది అంటే దానికి మతం అనేటటువంటి పేరు పెట్టింది. పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిక్లేరింగ్ హియర్ దట్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజన్. ఇక్కడ పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తున్నది ఏంటిది అంటే ద హోలీ బైబుల్ ఈజ్ యూనివర్సల్ కాన్స్టిట్యూషన్ బట్ నాట్ రిలీజియస్ బుక్ డ్యూ టు ఇట్ ఈజ్. ఎందుకు మత గ్రంథం కాదు ఇది, యూనివర్సల్ కాన్స్టిట్యూషన్ అని ఎందుకు పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటిస్తుంది ఇక్కడ నుంచి అంటే ఇట్స్ లీడ్ టు వే ఆఫ్ లైఫ్ బై రెస్పెక్టింగ్ హ్యూమన్ లైఫ్ అండ్ లిబర్టీ అండ్ గివెన్ డైరెక్షన్స్ టు గైడ్ ద ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొటెక్టింగ్ ఎన్వైరన్మెంట్ అండ్ సివిలైజ్డ్ సొసైటీ ఆఫ్ గాడ్. అర్థమైందా? దేవుని యొక్క సమాజాన్ని పరిరక్షించే విషయంలో ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బైబిల్లో ఉన్నాయి. దాన్ని తెలియజేసేదే పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఫర్దర్ డిక్లరేషన్, ఎవ్రీ పాస్టర్ షుడ్ బి ట్రైన్డ్. నేను విఆర్ఎస్ తీసుకున్నాను, చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నాను. బట్ నేను సువార్తకి వెళ్ళిపోవచ్చు, నాకు సండే స్కూల్లో బాగా తెలుసు, బైబిల్ మొత్తం ఆవలీలంగా వచ్చు అంటే కుదరదు. షుడ్ బి ట్రైన్డ్. ఇంతకుముందు మేము వస్తున్నాము, మా సహోదరుడు మన సురేష్ అన్న గారు డ్రైవింగ్ చేస్తున్నారు. అన్న నీ స్థానంలో డ్రైవింగ్ రాని వ్యక్తిని కూర్చుండి పెడదాం, పాపం ఆయన తోలుతానంటాడు అని చెప్పేసి మా యొక్క ఆ బ్రదర్ను అడిగాను. ఆయన తోలుతానంటే ఈయనకి ఈ డ్రైవింగ్ సీట్ అన్నాను. పోనీ ఆయన మర్చిపోయి ఈయనకి ఇచ్చాడు అనుకో, ఈయన నేను ఆయన వాహనంలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతాము కదా? ఎంత పెద్ద యాక్సిడెంట్ అండి. అదే ట్రైనింగ్ పొందినటువంటి అతడు తోలడం వల్ల మేము క్షేమంగా గమ్యస్థానం చేరగలిగాము. లోకపరంగా చూసుకుంటే ట్రైన్డా అన్ట్రైన్డా డిసైడ్ చేసేటటువంటి సిస్టమ్ ఉంది. హూ ఈజ్ క్వాలిఫైడ్, హూ ఈజ్ అన్క్వాలిఫైడ్, హూ ఈజ్ ఫిట్, హూ ఈజ్ అన్ఫిట్. ఒకవేళ మిస్టేక్ అయితే అతన్ని డిస్క్వాలిఫై చేసేటటువంటి సిస్టమ్ ఈ లోకపరంగా ఉంది. బట్ క్రిస్టియానిటీలో ఇవేవి లేవు. ఏందండి, దేవుని యొక్క పరువు ప్రతిష్టలను గంగలో కలుపుతున్నారు. కాబట్టే ఈ పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులరైజ్ చేయడానికి వచ్చింది. షుడ్ బి ట్రైన్డ్ అండ్ రికగ్నైజ్డ్ బైబుల్ థియాలజికల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఇన్స్టిట్యూషన్స్ కూడా అన్ని ఫేక్ బైబుల్ కాలేజెస్ వచ్చేసాయి. మరి ఏది జెన్యూన్ కాలేజీ? సిరంపూరా? ఏమో ఎట్లా చెప్పగలను సిరంపూర్ జెన్యూన్ కాలేజ్ అని? అయ్యో యూసీఐ సర్టిఫికెట్ ఉంది కదా దాని దగ్గర అంటే, లోకపరంగా సర్టిఫికెట్ ఉండొచ్చు కానీ దైవపరంగా ఉందా? ఏసీటీసీ ఉంది, ఏసీటీసీ ఉంది అనేది నీ దృష్టిలో, లోకం దృష్టిలో బ్రతకడం కోసం, కానీ ఆత్మలను పరలోకానికి నడిపించడం కోసం ఉపయోగపడుతుందా అది చూడాలి. అది డిసైడ్ చేసేదే పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఏసీటీసీ కాలేజీకే నువ్వు పరీక్ష పెడతావా? ఎస్. అందులో ఉన్న ప్రొఫెసర్స్కు చదువు వచ్చో రాదో, అసలు బైబిల్ జ్ఞానం వచ్చో లేదో, ప్రార్థన చేయడం వచ్చో లేదో, పొట్ట చీరితే అక్షరం ముక్క రాదు, వీడు టీచర్ ఏంటరా భయ్ అంటారు. లోకపరంగా అంటారా లేదా? అలాంటప్పుడు వాక్యం రాదు, ప్రార్థన రాదు, పాట రాదు, ఏం రాదు, పాస్టర్ అని బయలుదేరిపోతే నువ్వు వెట్టనమేస్తావు. అయ్యో ఏదో తెలుసో తెలియక అదే మరి తెలిసి సగం డ్రైవింగ్ చేస్తే కుదరదు. షుడ్ బి ట్రైన్డ్ అని చెప్తుంది పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. తర్వాత పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యుఎన్ఓకు ఆల్ ది నేషన్స్ ఆఫ్ ది ఎర్త్
ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వాలకు, రాజ్యాలకు, దేశాలకు, రాష్ట్రాలకు ఏమని చెప్తుందంటే అప్పీల్ చేస్తుంది. ద పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్పీల్స్ టు ది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో ద నేషన్స్ ఆఫ్ ది ఎర్త్ do not treat the holy bible as religious book. ఫస్ట్ మీరు ఇది మత గ్రంథం అనే ముసుగు నుంచి బయటపడేయండి. బైబిల్ను ఎక్కడి నుంచి పడేయాలి మీరు? ఫస్ట్ అందరూ అనుకుంటున్నారు అదే రిలీజియస్ బుక్ అయ్యా, రిలీజియస్ బుక్ అయ్యా, రిలీజియస్. ఓరి దరిద్రులారా, దాని ఫస్ట్ ఆ భావన నుంచి బయట రండి మీరు, లేక దాన్నన్న పక్కన వదిలేయండి మీరు. మీరు అలా చెప్పి ఆ బైబిల్ని అవమానించకండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇన్సల్ట్ చేస్తున్నారు. రిలీజియస్ బుక్ అనగానే ఇప్పుడు మంచి ఆఫీసరుగా ఉన్నటువంటి సార్ను ఒక క్రిస్టియన్ అనే భావనతో ముద్ర వేసి అతనికి రావాల్సినటువంటి హక్కులకు అబ్స్ట్రక్టింగ్ చేస్తే, ఆడుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అవమానంగా ఫీల్ అవ్వడా? మనిషిగా ఉన్న మనమే ఫీల్ అవుతున్నప్పుడు దేవుడు ఫీల్ అవ్వడండి? ఆయన గ్రంథాన్ని, ఆయన మాటను మతపు ముసుగులో మత ముద్ర వేసి నువ్వు చదవకుండా దాన్ని పక్కన పడేస్తే ఆయన ఎలా ఫీల్ ఎలా అవమానంగా ఉంటుంది అతనికి చెప్పండి కదా? సో ఆ అవమానము అనేది కలగకుండా ఉండడం కోసం దయచేసి మేము అప్పీల్ చేస్తున్నాం యుఎన్ఓకు, దేశాలకు, రాష్ట్రాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, భూమి మీద ఉన్న అన్ని దేశాలకు మేము కోరేది ఒకటే, బైబిల్ను మీరు మత గ్రంథంగా చూడకండి. బై రికగ్నైజింగ్ ద హోలీ బైబుల్ ఈజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ యూనివర్స్. మీరు దీన్ని గుర్తించండి. ఇది ప్రపంచానికి సార్వత్రిక రాజ్యాంగం అని గుర్తించండి. ఏం రాజ్యాంగము? సార్వత్రిక రాజ్యాంగం. అమెరికాకి వెళ్ళు ఇదే బైబిల్, లండన్ వెళ్ళు, బ్రిటన్ వెళ్ళు, హాంకాంగ్ వెళ్ళు, యూకే వెళ్ళు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇంకేంటిది చైనా వెళ్ళు, పాకిస్తాన్ వెళ్ళు, ఇంకెక్కడన్నా వెళ్ళు, ఇండియా వెళ్ళు, ఇజ్రాయెల్ వెళ్ళు, ఎక్కడ వెళ్ళినా ఏముంటుంది చెప్పండి? ఇదే బైబిల్ ఉంటుంది. కానీ బైబిల్లో ఉన్నటువంటివి ఏమీ కూడా మారవు. కాబట్టి దయచేసి మీరు బైబిల్ను సార్వత్రిక రాజ్యాంగముగా గుర్తించాలి అని చెప్పి పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ దేశాలకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆయా దేశాల్లో ఉన్న గవర్నమెంట్స్కు అప్పీల్ చేస్తుంది. వాళ్ళు విన్నారా? సంతోషం. వినలేదా? వాళ్ళ కర్మ, వదిలేద్దాం. పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క జ్యూరిడిక్షను మనం చూస్తే అపొస్తలుల కార్యం 1:8 పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు. ఎక్కడి వరకు? జ్యూరిడిక్షన్ ఎంతవరకు ఉంది పరిధి? కానీ ఈరోజు మతోన్మాదులు కానీ, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఈ యొక్క మనం యూపీకి వెళ్తే ఆ యూపీ గవర్నమెంట్ కానీ, ఆంధ్రాకి వెళ్తే ఆంధ్ర గవర్నమెంట్ కానీ, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మనకు హద్దులు పెడుతున్నారు. దేవుడు ఇచ్చిన హద్దు ఎక్కడికి వరకు? ఎండ్ ఆఫ్ ది ఎర్త్ అని ఆయన చెప్తే, భూదిగంతముల వరకు అని ఆయన చెప్తే, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇదిగో 100 మీటర్ల దూరంలో నువ్వు పోస్టర్ వేసుకోవాలి, 100 మీటర్ల దూరము, 1000 మీటర్ల దూరము, ఆ ప్రాంతంలో, ఆ ఊరిలోనే నువ్వు ఉండొద్దు, ఆ గ్రామంలోనే నువ్వు ఉండొద్దు, ఇలాగూ చేస్తున్నారు. పాస్టర్ అనే దానికి అర్థం ఏంటి చెప్పండి? పాస్టర్, ఆలోచించండి. ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. ఈ పాస్టర్స్ను ఎవరు నియమిస్తారు? ఎట్లా నియామకం జరుగుతుంది? ఆర్డినేషన్ తీసుకున్నాము, కనీసం ఆర్డినేషన్ తీసుకున్న వాళ్ళు కూడా కనబడరు పాస్టర్లలో చూస్తే. ఈ రోజుల్లో చూస్తున్నా, నేను అబ్జర్వ్ చేస్తున్నా. కనీసం ఆ యొక్క
ఫేక్ యూనివర్సిటీయో జెన్యున్ యూనివర్సిటీయో ఆ దేవుని దృష్టిలో ఎట్లున్నదో నాకు తెలియదు, కానీ ఆ కాలేజీ జెన్యునో అబద్ధం కాలేజో, తప్పుడు బోధ కాలేజో, ఒరిజినల్ బోధ కాలేజో, కానీ ఏదో రకంగా ఆ ఆర్డినేషన్ సర్టిఫికెట్ అన్న ఉన్నదా వాళ్ళ దగ్గర అని చూస్తే ఆర్డినేషన్ సర్టిఫికెట్ ఉండదు. ఆర్డినేషన్ లేకుండా పాస్టర్ ఎట్లా అయిపోయాడు? ఆర్డినేషన్ ఉండదు, బైబిల్ కాలేజీలో స్టడీ చేసిందే ఉండదు, ఇవేవి ఉండవు. సో మేము ఎవరైతే ట్రైనింగ్ చేయలేదో, చేయకుండా పాస్టర్గా కొనసాగుతున్నారో, సేవలు మీరు కొనసాగండి, నేను కాదనట్లేదు. కానీ మీరు బాగా ట్రైనప్ అవ్వడానికి, మీ ఫీల్డ్లో మీరు చక్కగా నిలబడడానికి, మీరు సరి అయిన డ్రైవర్ లేకపోతే సరి అయిన పాస్టర్ అనిపించుకోవడానికి ఒక ఆపర్చునిటీ పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఆన్లైన్ కోర్స్ ప్రవేశపెట్టబోతుంది. మీరు మీ ఇంటి దగ్గరనే ఉండండి, రోజుకు 1 అవర్ మాత్రమే క్లాస్ ఉంటుంది. ఆ క్లాసును స్టడీ చేసి అందులో ఎగ్జామ్ రాయండి. ఆ ఎగ్జామ్లో మీరు పాస్ అవ్వండి, బైబిల్ను ఫాలో అవ్వండి. గుడ్డిగా యెహోషువతో ఏమంటాడు చెప్పండి? దేవుడు ఏమంటాడు యెహోషువతో? మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథం 5వ వచనం చూడండి. నీవు బ్రతుకు దినములన్నింటనో ఏ మనుష్యుడును నిలువలేక ఉంటాడు. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను. చదవండి 8వ వచనం. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక ఏం కాకూడదు? మనము తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయడానికి నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ వాక్యమును నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకొందువు, చక్కగా ప్రవర్తించదవు. 7వ వచనం అనుకుంటా, దాని నుంచి కుడికి కానీ అనే వాక్యం చూడండి. అది ఎన్నో వచనము? నీవైతే నిబ్బరము కలిగి జాగ్రత్త పడాలి. ఏమంటున్నాడు? జాగ్రత్త పడి అయ్యా బహుధైర్యముగా ఉండి మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున. చూసారా, యెహోషువకు గవర్నింగ్ డైరెక్షన్ ఇచ్చింది మోషే గారు. యెహోషువ తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళు వచ్చారు న్యాయాధిపతులని. రకరకాలుగా అలాగ స్టెప్ బై స్టెప్ వచ్చింది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఎవ్వరు కూడా గవర్నింగ్ అథారిటీ లేదు. ఇప్పుడు నేను చెప్పగానే నేను కూడా లేస్తానని లేసే ఫేక్ సొసైటీలు కూడా వచ్చేస్తాయి. కానీ నిలబడాలి, నిప్పుగా ఉండాలి. మనము ఎలా ఉండాలి? మనము నిప్పుగా ఉండాలి. చదవండి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఎంత స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఏం పర్లేదులే అలాగూ చేస్తేవా నీకు పరలోకం లేనే లేదు. ఎందుకంటే మోషేతో అన్నాడు, బండతో మాట్లాడన్నాడు. ఏం పర్లేదులే కొట్టాడు. ఏమైంది? శిక్ష పడ్డది. ఎమ్మటే తప్పించుకోలేకపోయాడు. ఈ పాస్టర్స్ గురించి మీకు చెప్తున్నాను. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నాకిష్టమైన కాపరులను నీకు ఎవరిని నియమించాడు? దేవుడు నియమిస్తాడట.
I will give you pastors according to mine heart. We shall feed you with knowledge and understanding. దేవుడు పాస్టర్లను నియమిస్తాడు. పాస్టర్లను నియమించినప్పుడు పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎందుకు అనొచ్చు మీరు కదా. ఎవరు నియమిస్తారు? దేవుడు నియమించినప్పుడు మళ్ళీ పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎందుకు అంటే, ఆనాడు ఆది అపోస్తులు ఎందుకున్నారో ఈ పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చింది అందుకే. ఇప్పుడు మన ముందున్న సమస్య మతోన్మాదుల సమస్య కంటే ప్రమాదకరమైంది ఏంటంటే, ఈ అన్ట్రైన్డ్ పాస్టర్ వలన ప్రమాదం ఉంది సొసైటీకి. ఎవరి వలన ప్రమాదం ఉంది తెలుసా? అన్ట్రైన్డ్ పాస్టర్ వలన, సమర్పణ లేని పాస్టర్ వలన, బతుకు తెరువు కోసం బైబిల్ పట్టిన పాస్టర్ వలన. వీళ్ళ వలన ఏమవుతుంది అంటే, సొసైటీలో ఉన్న ఆత్మలన్నీ నరకానికి వెళ్ళిపోతున్నాయి. ఒక ఆయన ఆయిల్ అమ్ముతాడు, ఒక ఆయన మట్టిని అమ్ముతాడు. సో ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? హూ క్యాన్ డిసైడ్? పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విల్ బి డిసైడ్. పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది మట్టిని అమ్మొచ్చా అమ్మకూడదా డిసైడ్ చేస్తుంది. నూనెను అమ్మొచ్చా అమ్మకూడదా డిసైడ్ చేస్తుంది. మొన్న వరంగల్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మాకు ఇటు ఒక హాఫ్ కేఎం, ఇటు ఒక హాఫ్ కేఎం, ఇటు హాఫ్ కేఎం, చుట్టూ ఒక హాఫ్ కేఎం దూరంలో వర్షం పడుతుంది. మేమున్న కాడ వర్షం పడతలేదు. మేము 2 రోజులు మీటింగ్ ఏర్పాటు చేశాము. మాకు ముందు రోజు ఫుల్ వర్షం పడ్డది, 2 రోజుల తర్వాత కూడా మళ్ళీ ఫుల్ వర్షం పడ్డది, కంటిన్యూషన్ అయింది. మేము 2 రోజులు మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్లో చినుకులు వచ్చినట్టు వచ్చాయి. నాకు కొంచెం డిస్టర్బ్గా ఉంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. అంతలో వర్షం తగ్గిపోయింది, ఆ చినుకులు కూడా ఆగిపోయినవి. సజావుగా మీటింగ్ సాగింది. అయితే ఇప్పుడు చెప్పండి, అక్కడ ఎవరి క్రెడిట్, అక్కడ ఎవరి వలన ఆ వర్షం ఆగిందో చెప్పండి. కానీ మనం దేవుని వల్ల ఆగిందని చెప్తున్నామా? నేను ప్రార్థన చేశాను, దేవుడు వర్షం ఆపాడు. క్రెడిట్ ఎవరికి పోతుంది? మీరందరి దృష్టి ఎవరి మీద పడుతుంది? నా మీద పడుతుంది. ఎవరికి చెందాలి మహిమ? ఎవరు స్తోత్రార్హుడు? ఎవరు పూజనీయుడు? ఆయనకు చెందకుండా వీళ్ళు దోచుకెళ్తున్నారు. ఎలా చూడండి ఒకసారి. తెస్సలోనికలకు రాస్తూ పత్రిక పౌలు గారు చెప్తారు, ఒకసారి చూడండి అది ఎలా జరిగిందో. 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో షెల్టర్ వేసేస్తాడు. ఎక్కడ కూర్చుంటాడు? డైరెక్ట్ పోయి. ఇప్పుడు చెప్పండి, ఏది దేవుడు అనబడతాడు? క్వశ్చన్. ఇదే వాక్యంలో క్వశ్చన్ రైజ్ అయింది. ఏది దేవుడు అనబడును? వాక్యమే దేవుడు, రైట్. ఏది పూజింపబడును? వాక్యము పూజింపబడుతుంది. వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యం పూజింపబడాలి. కానీ వాక్యముకు చెందవలసినటువంటి మహిమ, ఘనత, కీర్తనలు, స్తుతులు ఇక్కడ మధ్యలో ఈయన ఏం చేస్తున్నాడు? ఎత్తుకుపోతున్నాడు. కానీ ఆది అపోస్తులు అలా చేయలేదు. ఏం చేశారు? 3వ అధ్యాయం అపోస్తుల కార్యం చూడండి, 12వ వచనం. ఒక కుంటివాడైనటువంటి వ్యక్తిని బాగైనప్పుడు ప్రజలందరూ అబ్బా పేతురు బాగు చేశాడు, పేతురు దేవుడు అయిపోయాడు అనుకుంటే, పేతురు దీన్ని చూసి ఏమన్నాడు? ఇశ్రాయేలీయులారా, దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను
నడవను వీనికి బలమిచ్చినట్టు మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? మేమేమో పెద్ద దైవాంశ సంభూతుల్లాగా మా ఉపవాస ప్రార్థన వలన ఈ కార్యం జరిగిందని, లేకపోతే మా నీతి వలన మా భక్తి వలన జరిగింది అని మీరెందుకు చూస్తారు? మేము నీలాంటి వాళ్ళమే. కేవలం దేవుడు దయ చూపించిండు. నేను ఆ మీటింగ్లో చెప్పాను, ఇదే మీటింగ్లో ఏరేటోడు ఉంటే మాత్రం దేవునికి కీర్తన అందనీయకపోవు. ఇక్కడ నువ్వు ప్రార్థిస్తే, నేను ప్రార్థిస్తే వర్షం ఆగలే. దేవుడు దయ చూపించిండు. నా పిల్లలు చదువుకుంటారు, వర్షమా అక్కడ పోకు, అక్కడ ఆగండి, ఆ ప్లేస్ వదిలిపెట్టి మిగతా చోట్ల పడండి. వాళ్ళు ధ్యానిస్తున్నారు బైబిల్ను, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని ఆయన ఎంత దయగలిగి మన మీద ఉంటే ఆ మాట చెప్తాడు, వర్షాన్ని ఆపుతాడు. అంత మన మీద ప్రేమ ఉంది కాబట్టి, ఆయన మనకు సాయం చేశాడు కాబట్టి ఆయనకు మీరు థ్యాంక్స్ చెప్పండి అని చెప్పేసి ఆ రోజు అక్కడ చెప్పడం జరిగింది. సో మనం ఏం చేస్తున్నామంటే మొత్తం మన గుంపును మందను ఫాలో చేసుకుంటున్నాం. ఆయన ఏమన్నాడు? మీరు సర్వసృష్టికి వెళ్ళి నాకు శిష్యులుగా చేయండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకు శిష్యులుగా చేసుకుంటున్నారు. మీరు ఒకసారి మనం చూద్దాము ఇంకొక మాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. సంఘం ఏమవ్వాలి చెప్పండి? క్షేమ అభివృద్ధి, క్షేమంగా అభివృద్ధి చెందాలి. మతోన్మాదుల దాడి ఉండకూడదు సంఘం మీద. ఈ మతోన్మాదుల దాడి ఎందుకు వచ్చిందంటే ఈ ఫేక్ పాస్టర్స్ వలన వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారు? డిబేట్లని పోతారు. పోయేటోళ్ళు పోతారు, ఏం మాట్లాడతారు? వాళ్ళు ఏదో క్వశ్చన్ వేశారు, దానికి ఆన్సర్ చెప్పాలి, లేదంటే గమ్మున ఊరుకోవాలి. నీకు రాకపోతే ఎక్కడ ఓడిపోతాను అని ఆలోచించి వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను బయటికి లేపుతారు. కారణం ఏంటి తెలుసా? ఇది హీరో లక్షణం కాదు, ఇది విలన్ లక్షణం. చేతనైనోడి లక్షణం కాదు, అది చేతగానోడి లక్షణం. చేతనైనోడు ఏం చేస్తాడో తెలుసా? ఏ ఫీల్డ్లో వచ్చిండో, ఏ రింగులో వచ్చిండో ఆ రింగులోనే అతన్ని ఓడించాలి. అతడు బైబిల్ గురించి మాట్లాడిండా, బైబిల్ నుంచే ఆన్సర్ చెప్పాలి, లేకపోతే ఊరుకోవాలి. మీకు మాట చెప్తాను. నేను భాస్కరయ్య గారికి మా ఇద్దరి మధ్యలో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ వివాదం. నేనేం చేశాను? ఆయన మీద నా స్థలము నాది అని చెప్పి ఇతని మీద కేసు వేసాను. వేసినప్పుడు ఈయన గారు ఏం చేశారు? ఆ కేసులో జవాబు అది ఆయనదే కాదు, ఇది నాదే అని చూపించుకోవాలి తప్ప, లేదు లేదు ఇది కాదండి, అక్కడుంది అది కూడా నాదే అని ఆయన అందులో రాస్తే చెల్తుందా? చెల్లదు. ఈ స్థలం నాది, లేకపోతే ఈ ప్రవర్తి నాది అన్నప్పుడు దానికి కావలసిన రసీదులు నువ్వు చూపించి తీసుకుపోవాలి తప్ప, అది కాదు అది కాదు ఇది అది అని పక్కదారిలో పట్టించడం అంటే నీ దగ్గర ఆధారాలు లేవు అని అర్థం. ఆటోమేటిక్గా బైబిల్ను వీళ్ళు ఏం చేస్తున్నారు? అవమానాల పాలు చేస్తున్నారు. సో వీళ్ళన్నింటినీ కంట్రోలింగ్ చేయడం కోసమే ఈ పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఎవరి మీద పగ లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే ఈ పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. తర్వాత చదవండి అయ్యా. పరిచర్య ధర్మం జరగాలి. ఏం ధర్మం జరగాలి? మాకిప్పుడు పరిచర్య ధర్మం జరగాలి. ధర్మం అంటే ఏంటిది? ఒక డిసిప్లిన్, ఒక రూల్, ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్గా ఉన్నది. పరిచర్య ధర్మము జరుగుటకు కొందరిని అపోస్తలులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఇక్కడ వీటన్నిటి మీద పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్లారిఫై ఇస్తుంది. అపోస్తలులు ఇప్పుడు ఉన్నారా లేరా అది చెప్తుంది. నువ్వు కాదు, నేను కాదు చెప్పాల్సింది. ఎవరు చెప్తాలే?
పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు బైబిల్ ప్రకారంగానే. మళ్ళీ అపోస్తలులు ఇప్పుడు లేరు అన్నారనుకోండి, ఎందుకు లేరో చూపిస్తుంది. ఉన్నారు అనుకోండి, ఎలా ఉన్నారో చూపిస్తుంది. అర్థమైందా? అసలు అపోస్తలులు అంటే ఎవరు? అపోస్తలులు అని ఎవరిని పిలిచారు? నమ్మిన ప్రతి ఒక్కరిని పిలవలే, 12 మందిని మాత్రమే పిలిచారు. బైబిల్ మొత్తం తెరిచి చూసుకోండి. అందులో పౌలు గారు యాడ్ అయ్యాడు. సౌలుగా ఉన్న అతను పౌలు గారు యాడ్ అయ్యాడు. ఆయన తప్ప తిమోతి, అపోస్తుడైన తిమోతి అని ఉందా? అపోస్తుడైనటువంటి లూకా గారు అని ఉందా? ఇంకెవరు చెప్పండి? కొత్త నిబంధనలు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు చెప్పండి. ఎవరన్నా ఉన్నారా ఈ 12 మంది తప్ప? మరి వాళ్ళు పెట్టిన పేర్లు నువ్వెలా పెట్టుకుంటావు? ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ బై ది గాడ్? ఈజ్ ఇట్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అకార్డింగ్ టు బైబుల్? సో అవి డిసైడ్ చేస్తాయి. తర్వాత మీరు ఏమన్నారు? అపోస్తుల తర్వాత ఇంకెవరు వస్తారు? కొందరు అపోస్తులు గాను ప్రవక్తలు. హూ ఈజ్ ప్రాఫిట్? ప్రాఫిట్ అంటే ఎవరును దాన్ని కూడా డిసైడ్ చేస్తుంది. ఇక నేను అన్ని విషయాలు చెప్పలేను, మీరు హర్ట్ అయిపోతారేమో, నాకు తెలియదు. ఎందుకంటే ఉండరు మీరు ఆ లోకంలో ఒక వాక్యాన్ని పట్టుకొని అక్కడే ఉండడం కాదు. ఒక కేసులో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు జడ్జి గారు ఏమని చెప్తారు తెలుసా? కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట అంటాడు. అక్కడ ఏమంటాడు? కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఈ ముద్దాయి ఉద్దేశపూర్వకంగా ఈ నేరం చేశాడని కోర్టు భావించట్లేదు అంటాడు. మరి ఎట్లా జరిగింది? ఇది కావలసుకొని చేసేది కాదు, యాక్సిడెంట్లో జరిగింది అని చెప్పి తీర్పిస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలి? కాబట్టి సో సెక్షన్ ప్రకారంగా ఇతన్ని చిన్న సాధారణ 3 నెలల జైలు శిక్షతో వదిలి శిక్ష విధిస్తున్నామని చెప్తారు. సో అట్లాగూ లోకపరంగా ఉన్నప్పుడు వాక్యం ఎంత గొప్పదండి. ఈ లోకంలో మీ పిల్లలను ఏ స్కూల్లో చదివిస్తారంటే సిబిఎస్ఈ సిలబస్లో చదివిస్తామంటారు. ఏ సిలబస్? సిబిఎస్ఈ సిలబస్. మరి హెవెన్లీ స్టాండర్డ్ సిలబస్ వద్దా? పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టిన పదమే బైబిల్కు హెవెన్లీ స్టాండర్డ్ ఎడ్యుకేషన్. ఏ బైబిల్ హై? ఏ స్టాండర్డ్ అనుకుంటున్నారు? హెవెన్లీ స్టాండర్డ్ ఎడ్యుకేషన్. మరి ఎంత బాగా దాంట్లో పటిష్టమై ఉండాలి మనము. ప్రవక్తలు తర్వాత అలాగే వెళ్తే చదవండి, కొంచెం ముందుకెళ్ళండి. ఇది మనకు కావాల్సింది. పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సువార్థికులను మీరు సువార్థికులు అని చెప్పి యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు సువార్త చేయడానికి ఎలిజిబుల్. తర్వాత కాపర్లు, మీరు పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు కాపర్లు. మంద మీద మీరు కాపర్లు. మీ దగ్గర మీ యొక్క వాహనంలో, మీకు దేవుడిచ్చిన ఓడలో, లేకపోతే మీకు ఇచ్చే మీ యొక్క వాహనంలో ఉన్నటువంటి ఆ భక్తులను లేకపోతే ఆ గొర్రెలను మీరు సేఫ్గా మీరు చేరాలి పరలోకం, వాటిని చేర్చాలి పరలోకం. అది మీ మీద ఆధారపడి ఉంది. ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. సంఘంను డ్రైవ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మా సురేష్ అన్న ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వెహికల్ తీసుకొస్తేనే ఎన్నో ఆటంకాలు, ఎన్నో పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి, వాటన్నిటిని దాటుకుంటూ వచ్చారు. ఈ లోకపరంగా మనం చూసుకుంటేనే ఇంత ఉన్నప్పుడు సేవకుడికి ఇన్ని ఆత్మలను పరలోకం నడిపించాలనుకున్నప్పుడు ఆ ఆత్మలను వాటిని ఎలా 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 మనము చేర్పించగలమో అవి చాలా ఆలోచించాలి, చాలా బాగా స్టడీ చేయాలి. కాపర్లు గాను, నెక్స్ట్ ఉపదేశకులు. అపోస్తలులు, కాపర్లు, ఉపదేశకులు పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్లకు పర్మిట్ చేస్తుంది. సో నేను పేతురు రాసిన పత్రిక ఒకసారి చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
పాస్టర్ చేయవలసిన డ్యూటీ ఏముందో చూడండి ఇక్కడ. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ. ఇది నోట్ చేసుకోండి. ఒకసారి మా కోర్టులో పంచాయత్ సెక్రటరీ వచ్చిండు, ఆంధ్ర హైకోర్టులో, అమరావతి హైకోర్టులో. జడ్జి గారు పిలిచారు. నువ్వేం చేస్తావయ్యా? సార్ నేను సెక్రటరీ సార్. సెక్రటరీ డ్యూటీస్ తెలుసా నీకు అన్నాడు ఆయన. ఎవరి డ్యూటీ? సెక్రటరీ డ్యూటీస్ ఏంటివో చెప్పు అన్నాడు. తెల్ల ముఖం పెట్టుకొని చూస్తాను. ఇప్పుడు చెప్పండి, పాస్టర్ డ్యూటీ ఏంటో చెప్పండి అంటే మీరు కూడా గట్లే ఉన్నారు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ వర్డ్. పాస్టర్స్ డ్యూటీ మీరు చెప్పండి అంటే మీరు ఏమి ఉన్నారు, ఎలా ఉన్నారు? ప్రార్థన చేస్తే రోగాలు తీసేసే డ్యూటీ మాదంటారు. అది ఉందా అక్కడ? చూపెట్టండి అక్కడ. తీసేద్దని కాదు, అవి పోతాయండి. రాత్రి కాళ్ళ నొప్పి లేచింది, పొద్దున నొప్పి తగ్గింది, మరలా సాయంత్రం నొప్పి లేచింది. కామన్ అది. వాతావరణ మార్పులను బట్టి బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాతావరణ మార్పులను బట్టి అనారోగ్య పాలవుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. హిజ్కియా అంతటా ఆయనకే మరణకరమైన రోగం వచ్చినప్పుడు నీకెంత నాకెంత లెక్క? నువ్వెంత నేనెంత లెక్క చెప్పండి? రాదని చెప్పలేము. కానీ దాని మీద బేస్ చేసుకొని సంఘానికి కట్టకూడదు. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయవు నిమిత్తము నువ్వు పిలువబడ్డావు. అసలు నువ్వు ఎందుకు పిలువబడ్డావో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అది తెలియజేసేదే పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. లేదు నాకు తెలియదు ఎందుకు వచ్చానంటే యు ఆర్ డిస్క్వాలిఫైడ్. నువ్వు పనికి రావు, సేవకు అని చెప్పేస్తుంది. అయ్యో తీర్పు తీర్చడానికి మీకు అధికారం ఎక్కడది? మీకు విషయం తెలుసా? తీర్పు తీర్చడానికి ఎందుకు అధికారం ఉందో నాకు ఎట్లుందో చెప్తాను నేను. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక. నువ్వెట్లా తీర్పు తీరుస్తావయ్యా, నేను పాస్టర్ను కాదని అనొచ్చు మీరు. 6వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 2వ వచనము. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? ఎవరికి తీర్పు తీరుస్తాం మనము? తీర్పు తీర్చేటోళ్ళని ఏమంటారు చెప్పండి? జడ్జి. ఇప్పుడు చెప్పండి, పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు ఇతను ఫిట్టా అన్ఫిట్టా, ఇతడు సేవకు పనికి వస్తాడా రాడా అని చెప్పేసి. అర్థమైందండి? కాబట్టి ఒక డాక్టర్ కోసం ఉంది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఒక లాయర్ కోసం ఉంది. ఇతడు లాయరు, ఇతడు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవడు పడితే పోయి ఆడు జడ్జి దగ్గర పోయి నల్ల కోట వేసుకొని వాదించడానికి వీల్లేదు. ఎవరు చెప్పాలి? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓకే చేసి ఇతను పోవచ్చు అనుకుంటే అప్పుడు పర్మిట్ ఇస్తేనే అతను పోయి జడ్జి గారా వకాలా తీయడానికి వీలుంటుంది. ఈవెన్ డ్రైవింగ్ ఫీల్డ్లో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. దాని విషయంలో కూడా ఆర్టీఓ లైసెన్స్ ఇస్తేనే చెయ్యాలి. చివరికి రోడ్డు పక్కన ఏం కొట్టమ్మా, కొట్టంటాం కదా, పచారీ కొట్టు పెట్టుకున్నోడికి కూడా ట్రేడ్ లైసెన్స్ ఉంటుంది. దానికంటే హీనమైన పోస్టా ఇది? నా దేవుని పరువు తీస్తున్నారు కాబట్టే వీళ్ళందరికీ ఈ పాస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.